సత్యసింధు మేధో మదనానికి స్వాగతం. మనిషే ఒక ల్యాబ్, పక్కవాడే ఒక వైద్యుడు. 99% అందరం మనం షాలో బ్రెత్ తీసుకుంటాం. నిజంగా ఏంటంటే మనం బతుకుతున్నాం కానీ జీవించట్లేదు. పూర్వజన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో రోగాన్ని అనుభవించడానికి సంబంధం ఉందంటారా? శరీరానికి కర్మ అంటుతుంది కానీ సోల్కి కర్మ లేదండి. శరీరం మాట్లాడుతుంది, దానికి ఒక భాష ఉంది. 72,000 నాడులు ఎక్కడెక్కడ ఉంటాయి? అసలు మనకు ఉండేది 7 చక్రాలేనా? 114 చక్రాలు ఎక్కడ ఉన్నాయి? పరిగెడుతున్న మనసుని కూర్చోబెట్టాలి. కూర్చుని మనం తెచ్చుకుంటున్న ఆరోగ్యాల్ని ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లు మీరు చూసుంటారు. ఆ ఎపిసోడ్స్లో వివిధ రకాలైన హ్యూమన్ బాడీకి, సోల్కి, మైండ్కి, స్పిరిచువాలిటీకి, సైన్స్కి, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, మన బుద్ధికి అందేవి, మన బుద్ధికి అందనివి, ఇట్లాంటి అనేకమైన టాపిక్స్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఒక స్పిరిచువాలిటీకి, సైన్స్కి ముడిపెడుతూ, ఏన్షియంట్ సిస్టమ్స్కి, మోడర్న్ సిస్టమ్స్కి అనుసంధానం చేస్తూ ఒక సరికొత్త ఆలోచన విధానాన్ని, ధార్మిక ధారని అందించాలన్నది సత్య సింధు మేధో మదనం అనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఎప్పట్లాగే స్పిరిచువల్ సైంటిస్ట్ అనేకమైన విషయాల పట్ల సైంటిఫిక్గాను, అటు యాన్షియంట్ సిస్టమ్స్ తోటి మాట్లాడగలిగిన సత్య సింధూజ గారితోటి ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకుముందు మన ఎపిసోడ్స్లో మంచి విషయాలు మాట్లాడుకున్నాం, మంచి ఆదరణ కూడా లభించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలుగా రోగం అనేది రాకుండా జన్మ దుఃఖం, జరా దుఃఖం అన్నట్టుగా ఏదో ఒక సమయంలో మనిషికి రోగం వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఇలాంటి ఒక మెడిసిన్ కానీ, ల్యాబ్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇందులో మళ్ళీ స్పెషలిస్ట్ కానీ, సూపర్ స్పెషాలిటీస్ కానీ, సూపర్ స్పెషాలిటీస్ కానీ లేవు. నాకు తెలిసి మనిషే ఒక ల్యాబ్, పక్కవాడే ఒక వైద్యుడు. ఇలాంటి ఒకానొక పరిస్థితి యాన్షియన్ సిస్టమ్స్లో ఉంది. మీరు ఇన్నేళ్లలో చూసిన వాటిల్లో ఇవాల్టి మోడర్న్ సిస్టమ్కి, హీలింగ్ సిస్టమ్కి మీరు చాలా సందర్భాలు చెప్తారు. అసలు బాడీ మనతో మాట్లాడుతుంది, బాడీ తనంతట తాను హీల్ చేసుకుంటుంది. ఇవన్నిటిని గురించి సింప్లిఫైగా చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఇప్పుడు చూస్తున్న డిఫరెంట్ సిస్టమ్స్లో ఇట్ ఈస్ లైక్ ప్రూవెన్. ఎలా అంటే మనకి నిర్ధారణ తెలుస్తుంది. సెన్స్ ఆర్గాన్స్ తోటి ప్రతిదానికి మనం వీఆర్ టేకింగ్ ప్రూఫ్. అంటే విజువల్లీ లేదా లోపల ఉండే ఎఫెక్ట్ తీయడంతో వీఆర్ గోయింగ్ ఏ హెడ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఓకే, బట్ దెర్ ఈస్ ఎ క్లాస్. చాలా దీంట్లో కూడా తెలియని ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి కనిపించినంత మాత్రాన ఉందని, కనిపించలేదన్నంత మాత్రాన లేదని అనుకోవడానికి వీల్లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంటే సైన్స్ కమ్స్ లైక్ విత్ సెన్స్ ఆర్గాన్స్ తోటి ఏదైతే నిర్ధారణ జరుగుతుందో అది సైంటిఫికల్లీ ప్రూవెన్ అని చెప్తాం. అండ్ స్పిరిచువాలిటీ విల్ కమ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ దట్, ఇమ్మర్సిఫైయింగ్ దట్. అంటే స్పిరిచువాలిటీలో ఉండే, కాన్షియస్నెస్లో ఉండేదాన్ని సైంటిఫిక్ సెన్స్ ఆర్గాన్స్ కింద తీసుకొచ్చి ప్రూవ్ చేసేదే సైంటిఫిక్ ప్రూఫ్ అండి. ఇది మనకి ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది, జరుగుతోంది. దీనికి మన పూర్వీకులు, మన వాళ్ళు అంటే మన ఏన్షియంట్ సేజెస్, మునులు, వీళ్ళంతా కూడా దార్శనీయంగా ఇదంతా చూసి మనకు అందజేయడం జరిగింది. లైక్ ఉపనిషత్తుల నుంచి ఆ సారాల్లో వీటిలో శరీరానికి కావాల్సిన ఒక ఉపయోగకరమైన లేదా ఒక లబ్ధి పొందేలాగా ఎలా మలుచుకోవచ్చు శరీరాన్ని, అంటే శరీరాన్ని ఒక ఆయుధంలా వెళ్ళాలి, చెయ్యాలి, మార్చుకోవాలి అంటే నీలో నీతో ఏది ఉంది, అసలు ముందు ఎనర్జీ సోర్స్ అంటే బాడీ సోర్స్ ఏంటి, అసలు వాట్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్. ఎనాటమీ అండ్ ఫిజియలాజికల్ లెవెల్లో చూస్తే మనకి అన్ని గ్లాండ్స్ ఉంటాయి. అదే యోగ పరంగా చూస్తే మనకి చక్రాలు ఉంటాయి. సో ఏదైనా అది అక్కడ చక్రభేదన చేస్తూ బ్యాలెన్స్ చేయడం అంటాము. ఇది కూడా బాడీ, థైమస్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ఇవన్నీ వాటి సెక్రిషన్స్ వల్ల బ్యాలెన్స్ చేయడం అంటాం. సో పరిభాష కొంచెం తేడా అయినప్పటికీ ఉద్దేశం ఒకటే. కానీ ఇక్కడ కొంతవరకే జరుగుతుందండి. అంటే ఎడ్రినల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్, వీటి వరకే మాట్లాడతాం. కానీ ఏన్షియంట్ సైన్స్ దీనికన్నా చాలా ముందు ఎప్పుడో వెళ్ళిపోయింది.
ఎంతవరకు వెళ్ళింది అంటే శరీరంలో 72,000 నాడులు ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు మనకు ఉండేది 7 చక్రాలేనా, 114 చక్రాలు ఎక్కడ ఉన్నాయి, వీటికన్నిటి గురించి మాట్లాడుతుంది. దీనికి మనకి యోగ వాసిష్టం గురించి కానీ, లేకపోతే శివ సంహితలో కానీ, లేదా గేరళ సంహితలో చాలా వాటిల్లో వీటి రిఫరెన్స్ ఉంది. కానీ సైన్స్ ఇంకా అంతవరకు రీచ్ అవ్వలేదు. ఓకే, టు బీ ఫ్రాంక్, టు హ్యావ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ దట్ ఇంకా సైన్స్ ఈజ్ ఎట్ ద లెర్నింగ్ స్టేజ్. ఓకే, అంటే ఇప్పుడు మన టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మూన్ మీద కూడా జస్ట్ వీ హ్యాడ్ దట్ రీసెర్చ్ డన్, కానీ లోపల మనస్సులో అంతర్గతంగా ఉండే దానికి చాలా లోతుగా ఉంది, చాలా దూరం వెళ్లాల్సింది. అంటే మోడర్న్ మెడిసిన్ ఇంత డెవలప్ అయింది కదా, ఎస్, అంటే దాదాపు క్యాన్సర్లోని కొన్ని వాటికి కూడా కొంతవరకు ట్రీట్ చేసేంత డెవలప్ అయింది కదా. అనేకమైన ల్యాబ్ మనం పరిశోధన ద్వారా మీరు చెప్పినట్టుగానే 114 మనకి నాడులు కావచ్చు, లేకపోతే ఇతర ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, షట్చక్రాలు కావచ్చు, లేదా సహస్రారంతో కలుపుకుంటే కావచ్చు, ఇవన్నీ పదాలు వేరైనా మోడర్న్ మెడిసిన్ కూడా చెప్తోంది కదా. అవును, రికగ్నిషన్. మోడర్న్ మెడిసిన్ రీచ్ కానిది అని ఒక పదం వాడారు, ఇంకా రీచ్ కాలేదని పదం వాడారు. అది అంటే ఏదో ఇదొక సాహసోపేతంగా ఉన్న మాట అయ్యుండొచ్చు. కాకపోతే మోడర్న్ మెడిసిన్ రీచ్ కాని ఏరియాస్ అని కొన్ని ఉంటాయండి. ఏంటంటే సపోజ్ డిసీజే తీసుకోండి, లేదా డిజార్డర్ తీసుకోండి, శరీరం ఎందుకు అవస్థ పడుతోంది అనే దానికి కాజ్ వెతకదండి. ఓన్లీ ఓకే, ఇప్పుడు బాడీలో మీకు ఈ రుగ్మత వల్ల ఇది ఎఫెక్ట్ ఉంది, అందుకని ఎఫెక్ట్ ట్రీట్ చేస్తుంది. కానీ ఏన్షియంట్ సిస్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కాజ్ వెతుకుతుంది, మూలాన్ని ఆ మూలం యొక్క కారణాన్ని వెతుక్కుంటుంది. అంటే మూలం వెతకడం ఈజ్ ఓకే, బట్ రూట్ కాజ్ ను కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అంటే శరీరాన్ని చూసే లెవెల్ ఆఫ్ లైక్ లుకింగ్ ఎట్ అన్నది ఇంకా మోడర్న్ మెడిసిన్ అంతవరకు వెళ్ళలేదండి, ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ హిట్ విత్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, దానికి దెర్ ఇస్ నో రీజన్ అండి. మోడర్న్ మెడిసిన్లో వీ కాంట్ ఫైండ్, ఎందుకంటే యూ లివ్ విత్ దట్ అంటారు. అంటే ఇఫ్ యూ టేక్ ఫైబ్రోమైల్జియా, ఇఫ్ యూ టేక్ లైక్ మల్టిపుల్ సెరాలసిస్, ఇఫ్ యూ టేక్ లైక్ ఆర్థరైటిస్, ఎనీథింగ్, ఇలాగ మొత్తం 170 రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు ఉంటాయండి బాడీలో. మరి వాటికి అన్నిటికీ లేవు కదా. కానీ శరీరం ఏన్షియంట్స్ అంటే వీటన్నింటికి యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్ లో ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ, ప్రూవ్డ్ అది. ఓకే, ఏంటంటే మనకు ఉదాహరణ ఏదైనా ఒకటి, ఇది క్రాన్స్ అని ఒకటి ఉంటుందండి. క్రాన్స్ ఈజ్ లైక్ జిఐ గట్, దాని మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే తీసుకుంటున్న ఆహారాన్ని డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల రకరకాల ఆర్గాన్స్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి ఫిస్టులా, కొంతమందికి ఫీచర్స్, కొంతమందికి గట్ లీకేజ్ అంటాం, కొంతమందికి కొలనోస్కోపీ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయండి. కానీ అది ఓన్లీ అక్కడికక్కడ సిమ్టమ్స్ ట్రీట్ చేస్తారు, కానీ దాని కాజ్ వెతకరు. ఓకే, సో సిమ్టమ్స్ ఎప్పుడు దాని కాజ్ ఎక్కడుందని యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్ చెప్తుంది. అసలు అద్భుతం అండి. శరీరమే ఒక పరిశోధన చేసే కేంద్రం కింద చూస్తారు. అంటే శరీరం ఇబ్బంది పడుతోంది అంటే అది మనకి ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే శరీరం మాట్లాడుతుంది, దానికి ఒక భాష ఉంది. ఆ భాష మనకు అర్థం అయ్యేలాగా మనమంత ప్రశాంతంగా ఉన్నామా, అర్థం చేసుకునే స్థితిలో మన మనసు ఉందా? శరీరం మాట్లాడుతుంది అనే దాన్ని సింప్లిఫై చేసేందుకు, వ్యూయర్స్ కొంచెం అర్థమయ్యేందుకు చాలా సింపుల్ చెప్తా, నాకు అర్థమయ్యే భాష. మనం అప్పుడప్పుడు అరే నాకు ఈ పదార్థాలు పడవరా అంటాం. అవును, పెరుగు పడి నాకు పాలు తాగితే ఏదో అవుతుందిరా, లేకపోతే ఇక్కడికి చింతపండు అని చెప్తుంటాం. అవును, కోల్డ్ వాటర్ నాకు వద్దండి, నేను కోల్డ్ వాటర్ తాగితే నాకు కొద్దిగా జలుబు చేస్తుంది. బిగినింగ్లో తెలియదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఎక్స్పీరియన్స్లో ఓహో పాలానాది నేను తినడం వల్ల నాకు పట్టడం లేదు కాబట్టి నేను దీన్ని అవాయిడ్ చేయాలి అనుకోవడం బాడీ మనతో మాట్లాడాలి. అది మనకి కాదండి, అది మెమరీ గుర్తుంటుంది. ఓకే, అంటే మనకి రాను ఆ మెమరీ మనకి ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనేది మనం తీసుకుంటున్నది. మనం తీసుకున్న ప్రికాషన్ అవ్వచ్చు, లేదా మన అనుభవం చెప్తున్నది. కానీ శరీరం మాట్లాడుతుంది. మాట్లాడడం అంటే సడన్గా ఇప్పుడు సపోజ్ మూడ్ స్వింగ్స్ అంటాం. సడన్గా ఒక్కొక్కసారి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, సడన్గా ఒక్కొక్కసారి లేదేమో ఇలా కాదేమో, ఇలా ఆలోచిద్దామేమో, లేదా ఇలా చేసి ఉండాల్సింది, నేను అనుకున్నాను కానీ చేయలేకపోయాను, అదే కాదు ఇంకా మనకి ఒక్కొక్కసారి స్వీట్ తినాలనిపిస్తుంది. ఆ స్వీట్ నిజంగా బాడీ లోపల స్వీట్ అంటే ఏంటి అంటే ఒక వగరుతత్వాన్ని కావాలనుకోవడానికి మనకి తీపి అంటే వాటిలో ఒక సమన్వయం ఉంటుందండి. మన రుచి దగ్గర నుంచి, అంటే ఈ పంచేంద్రియాలకు కూడా ఇలాంటి సెన్సెస్ ఉంటాయి.
మన బాడీలో మీరు బాడీ స్పీక్స్ అలాట్ అనేది నన్ను చాలా అక్కడే కట్టిపడేస్తుంది, అక్కడే తిప్పాలనిపిస్తుంది నాకు. మనకి బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకుందాం, లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకుందాం, లేదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందనుకుందాం. మన లోపల ఏ డెఫిషియన్సీ ఉందో అది సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాన్ని తినమని మన బ్రెయిన్ మనల్ని చెప్తూ ఉంటుంది, సిగ్నల్ చెప్తూ ఉంటుంది. అందుకని సోడియం తక్కువ ఉన్న వాళ్ళేమో ఉప్పు ఎక్కువ తినేలాగా వాళ్ళకి నిజమే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. కొంచెం ఉప్పు ఎక్కువే, కొంచెం ఉప్పు ఎక్కువే, లేదా ఐరన్ ఉండిన ఏదైనా స్వీట్స్ లేకపోతే కనుక చాక్లెట్స్ లాంటి వాటిలో కానీ లేదా ఇతర వాడు ఎక్కువ ఎందుకు తినాలనిపిస్తుంది అంటే లోపల డెఫిషియన్సీ అనేదాన్ని మన బ్రెయిన్ రే తగ్గుతోంది కాస్త పెంచుకోరా అని పెంచుకునేందుకు తగిన ఆహార పదార్థాల వైపు వెళ్ళమని. విటమిన్ ఏ కనుక తక్కువ ఉంటే క్యారెట్ ఎక్కువ తినమని చెప్తాను. అంటే ఎవరైనా కనుక నాకు క్యారెట్ ఎక్కువ తినాలందండి ఈ మధ్యన ఎందుకు తినట్లేదు, తోటకూర తినాలందండి, గోంగూర తినాలంది అన్నాడంటే అర్థం ఏంటంటే లోపల ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే కనుక ఐరన్ డెఫిషియన్సీ ఇంకోటి ఉందని అర్థం. బాడీ మినరల్స్ అంటే 94 మినరల్స్తో ఫామ్ అవుతుందండి. అంటే జింక్ ఏమో ఇమ్యూన్ సిస్టమ్, మెగ్నీషియం ఇవన్నీ 94 మినరల్స్ తోటి ఒకటి ధాతువులతోటి ఫామ్ అయి ఉంటుంది. సో ఈ క్రేవింగ్స్ అనేవి ఎమోషన్స్ వల్ల, ఎమోషన్స్ అనే ట్రాక్ వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి. సపోజ్ మీరు ఇప్పుడు అన్న ఎగ్జాంపుల్లో ఒక షుగర్ పేషెంట్ షుగర్ తినద్దంటాం కదా, షుగరే తినాలంటాడు. ఓకే, రుచి వేరు తీపి వేరండి. ఎగ్జాక్ట్. ఇక్కడ మనకి ఆ అవగాహన ఉండాలి. అంటే ఎమోషన్స్ తోటి, మైండ్ తోటి కనెక్ట్ అయిన ఎమోషన్ తోటి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు పప్పులో కాలేసేటే. ఓకే. సో క్రేవింగ్ అనేది ఎలా ఉంటుందంటే జిహ్వ చాపల్యాన్ని పక్కకు పెట్టి బాడీకి ఏది కావాలి అన్నది తెలుసుకోవడం అనేది బాడీ నీడ్. అది ఇప్పుడు నాకు పులుపు తినాలనుంది, పులుపు ఒక్కటి విడిగా దొరకదు మనకి, లేదా మనకి ఒగరు తినాలనుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆకుకూరలో కూడా ఒగరు ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మందికి నాకు ఒగరు తినాలనుంది లేదా నాకు తీపి తినాలంటే ఓన్లీ తీపి ఆ టేస్ట్ని కనెక్ట్ చేస్తారు. కానీ దాని వెనకాల ఉండే ఎసెన్స్ని శరీరం పీల్చుకోవడానికి అది అవస్థ పడుతుంది. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన క్రాన్స్ డిసీజ్, ఆటోఇమ్యూన్ ఉందనుకోండి, మీరు తినేస్తారు కానీ శరీరానికి అది అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉందా లేదా? మనం తింటున్నా అది పచాన్నం అవ్వడానికి, ఆ అబ్జార్ప్షన్ రావడానికి లోపల మనకి జఠక్రియ లేదా జఠరాగ్నికి సంబంధించి దాని అబ్జార్ప్షన్ సంబంధించి దాని ఫంక్షనాలిటీలో అది ఉందా లేదా? అలా లేనప్పుడు మీరు ఏ పెట్టినా వేస్టే. ఎందుకంటే ఏది ఎక్కువైనా అది పాయిజన్ అండి, అది విషమే. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా సరే, అంటే ఉప్పైనా ఏదైనా అంటే సమపాళల్లో ఉండాలి. ఆఖరికి మనం తీసుకునే ఊపిరితో సహా 99% అందరం మనం షాలో బ్రెత్ తీసుకుంటాం. నిజంగా ఏంటంటే మనం బతుకుతున్నాం కానీ జీవించట్లేదు. సో బతకడానికి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి. జీవించడంలో ఏంటంటే సమతుల్యత తెలుస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనకి నాడీ సిస్టమ్స్, బ్రీతింగ్ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేస్తే లోపల ఒక విచిత్రమైన విస్ఫోటనం జరుగుతుంది. గాలితో కూడిన అగ్ని ఇట్ ఇంక్రీజెస్, ఇట్ ఎన్హాన్సెస్ ద ఇమ్యూన్ సిస్టమ్. అలాంటిది ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అంటే మనకి బాడీ మాట్లాడుతుంది ఎలాంటప్పుడు, మన సెన్స్ ఆర్గన్స్ సైలెంట్ అయినప్పుడు. అది మాట్లాడుతున్నప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు డీకోడ్ చేసి చెప్పాలి అంటే మనం కామ్గా ఉన్న లోపల ఒక వాయిస్ రన్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? బ్రెయిన్ లోంచా లేకపోతే కనుక మన ప్రాణశక్తిలోంచా? ప్రాణశక్తి మాట్లాడే అంత శక్తి లేదుగా. ఓకే, మరి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఓకే, బ్రెయిన్ ఇప్పుడు బ్రెయిన్ అండ్ మైండ్ అంట. అవును, బ్రెయిన్ మైండ్ కి ముందు తేడా తెలియాలి ఫస్ట్. బ్రెయిన్ అంటే ఏంటి? ఫిజికల్ ఏ సార్ట్ ఆఫ్ లైక్ ఒక స్ట్రక్చర్. మైండ్ కి స్ట్రక్చర్ ఉందా? లేదు. మరి బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెయిట్, మైండ్ కి వెయిట్ ఉందా? లేదు. ఓకే, బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెజల్స్, అవన్నీ కనిపిస్తుంది అంటే మన సెన్సెస్ కి చూస్తున్నాం. డిసెక్షన్ చేయొచ్చు. రైట్. కెన్ యూ ఏబుల్ టు డిసెక్ట్ ద సేమ్ మైండ్? కాంట్. ఎందుకంటే అక్కడ నిరాకారం, ఆకారం లేనిది మనసు, చంచలమైనది, ఇంకోటి సైజ్ తెలియంది, బరువు తెలియంది, సాంద్రత లేనిది. కానీ ఇలాంటిది మన ఆలోచనల యొక్క ప్రకంపనలతోటి దాని ఆకారం సృష్టించుకుంటుంది అది లోపల. అవును. సో అలాంటప్పుడు మనం మాట్లాడుతున్న సెన్స్ ఆర్గాన్స్ మైండ్ వైపు ఎక్కువ టాకింగ్ ఉంటూ ఉంటుందండి. వాటికి అవి చెప్తూ ఉంటాయి నాకు ఇది కావాలి, నాకు ఈ రుచి కావాలి అని. సో ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ క్రేవింగ్ సెన్సెస్ మైండ్తో చేస్తున్నామా లేదా మైండ్ను కూడా దాటి ముందుకు వెళ్ళి ఇంకొక వాయిస్ ఉంటుంది లోపల, ఇది నీకు పనికి రాదు, నువ్వు కూర్చో నోరు మూసుకొని అని అలర్ట్ చేస్తుంది. ఆ వాయిస్ వినాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? అది ఎలా ఉంటుంది? ఇది ఈ బ్రెయిన్ అనేది కూడా బాడీకి ఒక ఫంక్షనాలిటీ గురించే తప్ప నథింగ్ టు డూ అబౌట్ ఇట్. సో అక్కడ ఏంటంటే మనకి థైమస్, పిట్యూటరీ గ్లాండ్, ఈ గ్లాండ్స్ అన్నిటితోటి బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఇదంతా ఉంటుంది. కానీ మనసుకు అలా ఉండదండి. మనసు ఇట్ ఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ వే.
కళ్ళు తాగిన కోతిలా పరిగెట్టేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని కుదిరి పెట్టేది ఊపిరి ద్వారా మాత్రమే చేయగలుగుతాం. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే పరిగెడుతున్న మనసుని కూర్చోబెట్టాలి. కూర్చుని మనం తెచ్చుకుంటున్న ఆరోగ్యాల్ని నడక ద్వారా, లెటింగ్ గో ద్వారా, మూమెంట్ ద్వారా రోగాల్ని పోగొట్టాలి. ఓకే. సో దాన్ని భిన్నంగా చేస్తున్నాం మన లైఫ్ స్టైల్స్లో. సో నడిచేది ఎప్పుడూ కూడా ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద మూవ్. ఇంకొకటండి, ఈ జన్మకి పూర్వజన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో రోగాన్ని అనుభవించడానికి సంబంధం ఉందంటారా? యాన్షియంట్ హీలింగ్ రోగాలు అనుభవించడానికి జన్మలు అక్కర్లేదండి. ఓకే, ఈ సో దాన్ని వెతికే ప్రయత్నం చేస్తే చాలు. అంటే రోగం ఎక్కడున్నా కానీ శరీరమే అవస్థ పడుతోంది. దాంట్లో వెతికే ప్రయత్నం అన్నది మనకు ఆల్రెడీ ఏన్షియంట్ టెక్నాలజీ వాజ్ దేర్. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అది ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అంటే ఎలా చూడాలో అలాంటి దృష్టిని మనం సంపాదించుకోలేకపోతున్నాం. కానీ దానికి జన్మలు వెతకక్కర్లే. ఎక్కడ జన్మలో ఉన్నా సరే శరీరం ఇక్కడ అవస్థ పడుతుంది కాబట్టి ఇప్పుడు దీనితోటి దాన్ని ఎలా క్లియర్ చేయాలన్నది ఒక అద్భుతమైన టెక్నిక్. సో దీనికి జన్మలు అక్కర్లేదండి. ఇంకొకటి, శరీరానికి కర్మ అంటుతుంది కానీ సోల్కి కర్మ లేదండి. కర్మ వల్ల శరీరం పుడుతోందా, శరీరం వల్ల కర్మ పుడుతోందా, ఎందుకంటే యాడ్ చేస్తున్నామా అన్నది. మైండ్, బాడీ, స్పిరిట్ అనేది ఆడే ఒక గేమ్లో బాడీ ఎక్కువ అవస్థ పడుతుంది. స్పిరిట్ చూసే చూడనట్టుగా ఊరుకుంటుంది. జస్ట్ ఇట్ ఈస్ లైక్ అ మిర్రర్, బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దిస్ మైండ్. ఈ మైండ్ బాడీలో ఉంటే ఆలోచనల ధార, థాట్ ప్రాసెస్ కాదు. థాట్ ప్రాసెస్ దేని వల్ల వస్తుంది, అది ఎక్కడుంటుంది, దాన్ని ఎలాగా కట్టుదిట్టం చేయగలము అంటే కష్టాలు ఇవన్నీ ఉంటాయండి. అంటే దాన్ని చూసే విధంగా చూడాలి. డిసీజ్ అనేది ఒక వ్యర్థమైనది, నెగిటివ్ది కాదండి. ఓకే, బట్ అది ఎందుకు ఉంది అన్న తెలుసుకునే వాళ్ళు ఒకటి. అంటే మీరు డిసీజ్ అనేది లేదా రోగం అనేది నెగిటివిటీ నిజంగా కాదు. ఎందుకంటే ఉదాహరణకి జ్వరం మనకు వస్తే లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఫైటింగ్ విత్ సమ్ ఫారిన్ బాడీస్. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు అది నెగిటివ్ గా ఎందుకు చూడాలి? మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. మనం యాంటీబయాటిక్ మామూలు వైరల్ కి సంబంధించిన బ్యాక్టీరియాలకు సంబంధించిన వేయడం ద్వారా దాన్ని సప్రెస్ చేస్తాం. ఇలాగా శరీరం ఇప్పుడు పాయింట్కి వచ్చారు, దానంతా అది ఫైట్ చేసుకుంటోంది కదా. అవును. దాంతో అది రిపేర్ చేసుకుంటోంది కదా. కానీ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో మోడర్న్ మెడిసిన్ సిస్టమ్ ఈజ్ కాంప్లికేటింగ్. యాన్షియంట్ కాంప్లికేటివ్. దాని అర్థం మన మోడర్న్ సిస్టమ్ వేస్ట్ అని చెప్పడం మన ఉద్దేశం అస్సలు కాదు. మోడర్న్ సిస్టమ్ యొక్క నేచర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏ సిస్టమ్ అయినా సరే మంచిగా ఉండడానికే ప్రయత్నం చేస్తుందండి. ఇప్పుడు ఎనీ సిస్టమ్, నాట్ ఓన్లీ లైక్ ఎలోపతి, ఈవెన్ మనకి ఆయుర్వేదం తీసుకున్న అది ఏన్షియంట్ సిస్టమ్ మరి. సో అది కూడా అందరికీ అర్థం అవ్వాలి. ఏదైనా సరే కనెక్ట్ అయితే వచ్చే రిజల్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. సో ఇంత కనెక్టివిటీ మన సిస్టమ్స్లో చూసుకునే కన్నా సెల్ఫ్ కనెక్టివిటీ ఉండాలి ఫస్ట్. నాకు ఒకటి అర్థం అవ్వాలి అంటే ముందు నాకు నేను అర్థం అవ్వాలి. సిద్ధశాస్త్రం స్పష్టంగా ఏం చెప్తుంది దీని గురించి? సిద్ధ మహాయోగం యాక్చువల్గా. ఓకే. సిద్ధ మహాయోగం అంటే ఏది పరిగెట్టక్కర్లేకుండా యూ ఎన్హాన్స్ ద ఎనర్జీ, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని పెంచడం ద్వారా మీ కేపబిలిటీస్, అంటే యూనివర్స్లో ఉండే ఒక అద్భుతమైన మర్మాన్ని, గుప్తంగా ఉన్న శక్తులని శరీరం ద్వారా మనం సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వాటిని వాడుకోవచ్చు. ఇది సిద్ధశాస్త్రం చెప్తుంది. అంటే సిద్ధశాస్త్రం అనేది ఒక అద్భుతమైన ప్రయోగం అండి. మనం ఏది చేయాలన్నా మనకి శరీరంతో చేయాలి. మనసు ఉంది కానీ దానికి శరీరం లేదు, శరీరం ఉంది దానికి ఆలోచించేంత శక్తి లేదు. ఈ రెండు సమన్వయం అవుతున్న విధంగా యోగ పరిభాషలో కోశాలను ఉంటాయి. అంటే ప్రాణమయ కోసం, అన్నమయ కోసం అంతా కూడా ఇట్ ఈస్ లైక్ ఫిజియాలజీ అండ్ ఎనాటమీ. ఓకే. ప్రాణమయ కోసం విల్ బి లైక్ ఎ వెరీ కీ పార్ట్. అది కూడా మనకి ఎడ్రినల్ గ్లాండ్, ఈ ఎండోక్రైన్ సిస్టమ్స్ ఇవన్నీ మనకి మాట్లాడతాయి, ఎమోషన్స్ ఇవన్నీ మాట్లాడతాయి. ఆ తర్వాత మనకి విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇవన్నీ స్టెప్ లేటర్. కానీ ఈరోజు మనకి నేను పొద్దున లేచి నా ఉద్యోగం నేను చెయ్యాలి అంటే నాకు శరీరం ఒక్కటే నా చేతిలో ఉంది. నా శరీరం ద్వారా మాత్రమే నేను చేయగలను. నాకు ఏదైనా కావాలి, నాకు దాహం వేస్తుంది, తాగాలి అంటే నా చేతులతో ఉపయోగించి నేను తాగాలి. నాకు దాహం ఇక్కడ తెలుస్తుంది కానీ శరీరమే ఉపయోగించాలి. సో ఇలాంటి ఒక పనిముట్టు, ఇలాంటి ఒక టూల్ యొక్క అద్భుతాన్ని ప్రాచీన యోగులు ఒక అద్భుతంగా విశ్లేషించి దీంట్లో సీక్రెట్స్ ఏంటనే చెప్పారు. శరీరం అనే మాధ్యమం ద్వారా నువ్వు ముముక్షువి అంటే మోక్షాన్ని క్షణంలో ఎలాగో నువ్వు ఆ స్థితిలో ఉంటావు అనే దాన్ని చూపించగలిగారు. దట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు ఉంటున్నది మనం రోగాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిస్టమ్స్ని మాట్లాడుతున్నాం. కానీ ప్రతి రోగం వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మనకి అభ్యుదయాన్ని తీసుకెళ్తుంది. ఏది అంటే ప్రతిదీ ఒక మంచి ఉందనుకోండి, చెడు అన్నది లేకపోతే అతి మంచి కూడా కరెక్ట్ కాదండి. అంతే కదా. ఎలాగైతే మనకి పగలు రాత్రి ఎలా అయితే ఉన్నాయో చీకటి అనగానే భయమే కాదండి.
అవును. దాంట్లో కూడా శరీరం పడుకున్నప్పుడు కూడా లోపల జరుగుతున్న ఎనర్జీ అంటే అది మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అది ప్రిపేర్ చేస్తుంది. ఉమ్, సో ఇలా ప్రతి దానికి 2 షేడ్స్ విల్ బి దేర్. ఉమ్, అలాగే తత్వాల్లో కూడా ఫెమినైన్ మ్యాస్కులైన్ జెండర్స్ అంటాం మనం. ఉమ్. ప్రతి మనిషిలోనూ ఇలాంటి ఒక సాత్వికంగా ఉండేది, ఒక ఫోర్స్ఫుల్గా ఫియర్స్ఫుల్గా ఉండేవాళ్ళు చాలా పర్సనాలిటీస్లో ఉంటాయి. అంటే ఇక్కడ స్త్రీలు పురుషులు కాదు మీరు చెప్పారు. కాదు కాదు స్త్రీలలో పురుషతత్వము, పురుషుల్లో ప్రతి స్త్రీతత్వం. వాళ్ళల్లో ఉంటారండి. ఈ షాడోస్ ఎనర్జీ సోర్సెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఉమ్. అది మనకుంటే ప్రాణవాయు ద్వారా మనం ఎలా కార్ల్ బ్యాలెన్స్ యూంగ్ చేయాలి. అని ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, పోస్ట్ ఫ్రాయిడియన్ ఇరాలో వస్తారన్నమాట. ఫ్రాయిడ్ తోటి మోడర్న్ సైకాలజీ స్టార్ట్ అయింది అనుకుంటే. Exactly. దాని తర్వాత ఫ్రాయిడ్ గారి గురువు గారు కార్ల్ జంగ్. ఓకే. జంగ్ అన్న ఆయన కూడా ఉంటారండి. ఇదంతా మనకి వాళ్ళు ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనే ఒక పుస్తకంలో వీళ్ళ గురించి మాట్లాడతారు. అవును. కొంతమంది అంటే మనం వీళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఉంటారని చెప్పం, కానీ సాధారణంగా మన సొసైటీలో కానీ మన అబ్జర్వేషన్లో కానీ స్త్రీలంటే కొంచెం నాజుగ్గా, మెత్తగా, లాలిత్వం ప్రయోగించేది, కొంచెం ప్రేమగా, మృదుత్వంతో, మార్దవంతో, ఓకే, Senses ఇలా తోటి మనం ఉంటారు. చూస్తామండి. సెన్సిటివ్, సున్నితంగా, కోమలంగా ఉంటారు. ఒక పురుషుల్లో స్త్రీ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని స్త్రీమూర్తి అంటాడండి కార్ల్ యూంగ్. ద వైస్ వెర్సా, ద ఆపోజిట్లో పురుషుల్లో కనిపించే ఏదో కొంచెం అగ్రెసివ్ అది అంతా కనుక స్త్రీలో కనిపిస్తే కనుక దాన్ని ఇవి మాట్లాడితే మనం ఫిజియలాజికల్ కాదు. ఎస్, అవును, ఫిజియలాజికల్ కాదు, అవును, ఓన్లీ మెంటాలిటీ, మనస్తత్వము, Yes, exactly. నేచర్కి సంబంధించింది. వాళ్ళు పురుషమూర్తి అన్నాడు. నేను ఎప్పుడు దాదాపు ఒక 5-6 ఏళ్ల కిందట టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లో చదివానండి. అత్యద్భుతమైన ఆర్టికల్. అందులో ఏమన్నారంటే అసలు కార్ల్ యూంగ్ ఇచ్చిన పురుషమూర్తి, స్త్రీమూర్తి అంటే పురుషుడిలో స్త్రీత్వము, స్త్రీలో పురుషత్వము రెండింటిని అర్థం చేసుకున్న ప్రాచీన భారతీయ సనాతన ఋషులు అందించిందే అర్ధనారీశ్వర తత్వం. ఇంకోటి ఏంటంటే అది శరీరంలో ఎలా పోలుస్తారు తెలుసా? బాడీ దానంతట అది పనిచేసుకోవడానికి నర్వస్ సిస్టమ్, ఈ బ్లడ్ స్ట్రీమ్స్, లేకపోతే పారాసింపథటిక్, సింపథటిక్ నర్వస్ సిస్టమ్, వాలంటరీ మూమెంట్స్, ఇవన్నీ శక్తి తత్వం అండి. ఓకే. అండ్ బయట అలాంటి శక్తి కూడా తీసుకుని యాక్షన్లో పెట్టేదంతా పురుషతత్వం అంటాం. ఓకే ఓకే ఓకే. సో ఇన్ అండ్ అవుట్ అంటే శరీరం లోపల ఒక శక్తిని జనరేట్ చేస్తూ ఆ శక్తి ద్వారా ఈ శరీరం అనే ఒక ఈ వెపన్ని మనకు కావాల్సిన వాటికి ఉపయోగించడం అనమాట. ఇది కూడా అర్ధనారీశ్వర తత్వమే. ఎందుకంటే మన ఎమోషన్స్ హిడెన్ గా కొన్ని ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఫియర్స్ఫుల్ గా ఉంటాయి. నాకు ఇంకొకటి అండి, ఎప్పటి నుంచి యాక్చువల్గా మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను, ఇక్కడ అనుకోకుండా ఈ టాపిక్లో వచ్చింది. ఒక వ్యక్తిని చూస్తే పైనుంచి కింద దాకా, హెడ్ టు టో, జుట్టు, నుదురు వైశాల్యము, కనుబొమ్మల విస్తీర్ణత, కంటి రెప్పలు, వాటికి ఉండేవి, అలాగే కంటి లోపల ఉండే కనుగుడ్డు దానికి సంబంధించింది. తర్వాత ఈ భాగం కొంతమందికి పొడుగ్గాను, కొంతమంది పొట్టిగాను, కొంతమంది పొడుచుకున్నట్టుగాను, అలాగే ఈ ఏరియా, అలా మొత్తం బాడీ అండ్ వెంట్రుకలు లాంటివి. నా క్వశ్చన్ ఏంటంటే ఇలా ఫిజికల్ బాడీని చూసిన వెంటనే ఇంకా నాడి పట్టుకోకుండానే, ఏ డయాగ్నోస్టిక్ ల్యాబ్కి పంపకుండానే, బ్లడ్ సిబిపికి చెప్పగలవా? బిహేవ్ అని ఇంగ్లీష్లో బుక్ ఉందా? నేను ఆ బుక్ దాదాపు 1000 పేజీల బుక్, అది నేను చదివా. ఆ బుక్ చాలా ఎండోక్రనాలజీని, షట్చక్రాలు లాంటి వాటిని, అఫ్ కోర్స్ ఇంగ్లీష్ బేస్డ్ కాబట్టి యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్ ఏమి లేవు అందులో, మనం అనుసంధానం చేసుకోవాలి. బట్ ఎండ్ పాయింట్ ఏం చెప్తారంటే ఫిజికల్ బాడీని చూస్తే మెంటాలిటీని చెప్పొచ్చని ఆ పుస్తకంలో చెప్తారు. యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్, సిద్ధయోగ శాస్త్రం లాంటి వాటిలో వ్యక్తిని చూడగానే చెప్పచ్చా? ఏన్షియంట్ సిస్టమ్స్ అని అన్నారు కాబట్టి చూడకుండా కూడా చెప్పచ్చండి. బా అది ఎంత ఒళ్ళు గగురు పొడుస్తుందంటే మనకి తాళపత్రాలను ఎలా ఉంటాయంటే షాక్ ఇస్తారు కూడా, షాకులు ఇస్తారు మీరు కాదు, తాళపత్రాలను ఉంటాయండి. ఓకే. నాడీ జ్యోతిషం విన్నారా ఎక్కడన్నా? విన్నానండి, ఇప్పుడు వెళ్ళలేదు కానీ విన్నాను. ఓకే, మన డీటెయిల్స్ ఇస్తే మొత్తం వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, మీరు శరీరం దీని గురించే మాట్లాడుతున్నారు, ఈ శరీరానికి కారణమైన వాళ్ళ గురించి కూడా చెప్తారు వాళ్ళు. అంటే డిఎన్ఏ వల్ల స్ట్రక్చర్ వస్తుంది. ఈ స్ట్రక్చర్కి ఎక్కడ దేనికి వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళు ఏ నది అంటే ఏ ప్రవాహిక ప్రాంతంలో పెరిగి ఉంటారు, ఎక్కడ పుట్టి ఉండి ఉంటారు, వాళ్ళ ఆయుష్ ఎంత ఉండింది, వీళ్ళు ఎన్నో సంతానం, మొత్తం అన్నీ క్లియర్గా డీటెయిల్తో సహా ఉండే గ్రంథాలు అద్భుతంగా చాలా ఎక్కువ ఉంటాయండి.
బా. నాడీ జ్యోతిష్యంలో ఉంది. నాడీ జ్యోతిష్యం పూర్తిగా అదే. ఉమ్. నాడీ వైద్యానికి వస్తే వీళ్ళకి ఎలాంటి రోగం ఎప్పుడు రావచ్చు, రాకుండా ఉండాలి అంటే బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది, ఎందుకంటే ఏ రోగం కూడా క్షణంలో రాదు. ఉమ్. అది వాన్స్ చేస్తూ 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 వినకపోతే అప్పుడు కూర్చోబెడుతుంది మిమ్మల్ని గట్టిగా. ఓకే. అలాంటి స్థితి వరకు వెళ్ళక్కర్లేకుండా ప్రతిదీ పిన్ పాయింట్గా, ఇదంతా ఓపెన్ బుక్కే. ఇది కూడా పక్కన పెట్టండి. ఏన్షియన్ స్క్రిప్ట్స్లో మనకి బ్రహ్మరాత అని అంటాం. ఒక జీవి అవును. లోపలికి అంటే శరీర ధారణ చేసినప్పుడు ఉమ్. సోల్ ఆఫ్టర్ డెత్ అని మీరు ఒక బుక్ చదివి ఉంటే దాంట్లో ఉంటుందండి ఇది. ఓకే. ఓకే. సోల్ డిసెండ్ అయ్యే ముందు, సోల్ డెత్ అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, ఓకే. సోల్ పోయిన తర్వాత మళ్ళీ తీసుకునే ముందు మధ్యలో సోల్ యొక్క సిచ్యుయేషన్ ఏంటి, ఉమ్. ఎలాంటి శరీరాన్ని కావాలనుకుంటుంది అనేది కూడా అక్కడ డిఫైన్ చేస్తారు. ఉహు. సో ఇక్కడ మరి ఆత్మకి ఇలాంటివి ఏం లేవు కదా, మరి ఇలా ఎలా చేస్తారు అంటే ఉమ్. తండ్రి ద్వారా, అంటే తండ్రి చుట్టూతా 3 నెలలు 90 రోజులు ఆ జీవి తిరుగుతుందండి. ఆ తర్వాత తల్లి గర్భధారణ అంటే ఆ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. సో ఒక సోల్ ల్యాండ్ అవ్వాలి అంటే, బయటికి రావాలి అంటే 12 నెలల శ్రమ అది. ఉమ్. ఇది రాకముందే ఏమేమి ఉంటాయన్నది మొత్తం అంతా డిస్క్రైబ్ చేసేస్తారు ముందే. ఉమ్. అది దానికి తెలుస్తుంది ఎలాంటి దాంట్లో ఉంటుంది అనేది. ఇంతకన్నా అద్భుతమైంది ఇంకేం ఉండదండి. ఇప్పుడు మనం ఉండే ఈ చిన్న చిన్న రోగాలు ఇంత మ్యాగ్నిఫైయింగ్ చేస్తున్నాం, కానీ అంత మ్యాగ్నిఫైయింగ్ సబ్జెక్ట్ చాలా చిన్నగా సూక్ష్మంగా, అంటే ఇంత స్థూలంగా ఉండే యూనివర్స్లో సూక్ష్ముడైన ఒక మానవుడు అతని యొక్క ఉనికిని చాలా అద్భుతంగా పెద్దపీట వేసి యూనివర్స్ మనకు నేర్పించిన పాఠాలన్నీ ఈ ఉపనిషత్తులో మనం చూస్తాం. అంగుష్ట మాత్రుడు లోపల ఉంటాడు, బయటకు వస్తాడు. ఇంతింతై వటుడింతై కానీ ఆ మరియు ప్రాణం దానంతై ఎలా అన్నట్టుగా. వెళ్తుంది, ఎలాగా అంటే ఎన్ని ద్వారాలు ఉంటాయి, దాంట్లో ఎలా ఇది తిరుగుతూ ఉంటుంది, దాని యొక్క పర్యవేక్షణలో మనం వెళ్ళాలి. కానీ ఉమ్. మనం ఎంతసేపు దీనికి ఏమి ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే మనం మాట్లాడుతున్నాం. ఉమ్. సో వచ్చిన యొక్క అంటే ఏదైతే మనం చేద్దాం అనుకుని శరీరం తీసుకుని వచ్చిన దారి వదిలేసి ఉమ్. రోగం వచ్చేటప్పటికి కంగారు పడిపోయి దాని గురించి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఓకే. కానీ రోగం కూడా ఒక పార్ట్ ఆఫ్ లైక్ లెర్నింగ్. ఉమ్. ఏదైతే మనకి ఒక పరివర్తన అంటే పరిశీలనతోటి పరివర్తన కనుక వస్తే అలాంటి ఒక స్టెప్ సోల్కి నీడెడ్, శరీరానికి అవసరం కాబట్టి ఆ రోగం వస్తుంది. ఉమ్. అందుకనే క్యూర్ లేనివి కూడా మన ఏన్షియంట్ టెక్స్ట్లో ఇవన్నిటితోటి డెఫినిషన్స్ తోటి ఎలాంటి లింబిక్ సిస్టమ్ ఉన్న ఈ హ్యూమన్ బాడీలో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి టెక్నిక్స్ తోటి అన్ని ఉపదేశించడం జరిగింది. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎంత కార్ల్ జంగ్ అవ్వచ్చు, ఫ్రాయిడ్ అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళైనా అందరూ వీఆర్ లైక్ హ్యూమన్స్. అవును. సో సోర్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ వాట్ ఇట్ ఈస్, అవును. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎనీ టెక్నాలజీ. అవును. అంటే ఇప్పుడు ఇంజనీరింగా లేకపోతే మెడిసినా, దట్స్ నాట్ ఇట్. అవును. వాట్ ఈస్ లైక్ హ్యూమన్ టెక్నాలజీ, అవును. ఇన్బిల్ట్ టెక్నాలజీ, వాట్ ఇట్ ఈస్. ఉమ్. దాంతో అంటే ఎలాంటి వనరులతోటి మనం ఇక్కడికి రావడం జరిగింది, ఉమ్. దేని వైపు వెళ్ళాలి, ఉమ్. ఏది సాధించాలి అన్న దాని మీద ఉమ్. మనసు అనేది చాలా సింపుల్ థింగ్. ఉమ్. దీన్నే మనం అరికట్టలేకపోతుంటే మనసు ద్వారా చేయాల్సిన ఒక ఉద్యమం లాంటి జీవయాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఉమ్. కష్టాన్ని కూడా, కష్టం విల్ బి దేర్, కానీ ఆ కష్టానికి కావాల్సి వచ్చినప్పుడు ప్రశాంతంగా కనుక అలజడి లేకుండా మనం ఉంటే యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ మనకి ఏదో ఒక హెల్ప్ ఎలా పంపిస్తుంది, అదొక మిరాకిల్ అండి. ప్రతిదీ కూడా అంటే భగవంతుడు అని మనం పెట్టుకుంటాం, ఎందుకంటే దానికి కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి. ఒక సుపీరియర్ ఫోర్స్ మనని ఎప్పుడు ఎలా గైడ్ చేస్తుంది అన్న దాని మీద ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ వే. మీ రిలీజియస్ దాంట్లో, మీ ట్రెడిషనల్లో మీరు ఎలా అయినా నేమ్ చేయండి, కానీ యూనివర్స్ మనం మించి ఒక ఫోర్స్ వల్ల మనం ఉంటున్నాం. అంటే సింపుల్ అండి, ఎందుకు అన్ని గ్రహాల మీద జీవరాశి లేదు, ఓన్లీ భూమి మీదే ఉంది కదా. అంటే భూమి అనుకువగా జీవించడానికి అనుకువైన పద్ధతిలో మనకి ఇక్కడ ఉంది కాబట్టి కదండి. మార్స్ వీటి మీద ఇంకా అంత లేదు, దే ఆర్ డూయింగ్ ఆల్ దట్. ఇన్ని వనరులతోటి, ఇంత పుట్టుకతోటి, ఇంత అదృష్టమైన హ్యూమన్ లైఫ్, ఇన్ని రకాల స్పీషీస్ మధ్యలో హ్యూమన్ లైఫ్ అనేది ఇంత అపురూపంగా ఉండి, జ్ఞానం పట్ల వెళ్ళగలిగే అంత నైపుణ్యం ఉండి, అది తెలుసుకోవాల్సిన ప్రయత్నంతో ఉన్న హ్యూమన్ బాడీ అండ్ మైండ్ దానివైపు దృష్టి పెట్టకుండా మనం వేటి వైపు వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, దేని గురించి అని పరిశోధన అనుకుంటున్నాం. రియల్ స్టడీస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. మనల్ని మనం చూసుకోవడంలో, మనతో ఎంత కనెక్ట్ అయితే ఆ జర్నీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక చెట్టు పైన పెరగడం కాదండి, చెట్టు కింద లోపలికి డీప్ రూట్స్ ఎంతవరకు వెళ్ళింది, అక్కడి నుంచి కనుక చూడడం మొదలు పెడితే వేరు పురుగులు పట్టవు. ప్రతి పార్ట్ని, చిన్నది ఉన్న దాన్ని చాలా వివరంగా మాట్లాడితే, చాలా అర్థమయ్యేలా చేయగలిగితే ఇప్పుడున్న వాళ్ళకి, ఎందుకంటే సంస్కృతంలో కానీ గ్రాంధికంలో కానీ ఇప్పుడు మాట్లాడితే అర్థం కాదండి.
అలా అని ఇదేమంత పెద్ద ఇంపాసిబుల్ సబ్జెక్ట్ కాదు. అవును. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఉపనిషత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయి, స్క్రిప్చర్స్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఒక సెట్ ఎగ్జాంపుల్స్ లాగా మనకి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే బయట కంగారు పడిపోవద్దు, లోపలికి వెళ్ళి ఇది వెతుక్కునే ప్రయత్నం కనుక చేయగలిగితే ఆన్సర్ చూడండి దానికి మన కళ్ళ ముందు వచ్చి నుంచుంటుంది విత్ ప్రూఫ్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. హ్యూమన్ బాడీ అంటే అంత సింపుల్ థింగ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా దీని మీద నాకు తెలిసి రాబోయే ఒక 20-30 ఎపిసోడ్కి ఇది టీజర్ ఏమో, పెద్ద టీజర్ ఈ ఎపిసోడ్. యాక్చువల్గా అసలు 108 ఉపనిషత్తులు మాట్లాడాలి, అండ్ శరీరం దాని యొక్క ఇన్బిల్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలిస్తే అసలు మనకి భయం అనేది అక్కర్లేదు. మన ఎమోషన్ ట్యాగ్ చేస్తున్నాం ప్రతి సిచ్యుయేషన్కి, బట్ సిచ్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. మన భయాలు అన్నీ లేకుండా అలా వదిలేస్తే, అబ్జర్వ్ చేయకుండా ఉంటే ఎమోషన్స్ తోటి అబ్జర్వ్ చేస్తే దాని ఉనికి అదే తీసుకెళ్ళిపోతుందండి. మనం రియాక్షన్ వల్ల దాన్ని మనం కాంప్లికేట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఇప్పుడు ఎవరున్నా ఎన్ని సిస్టమ్స్ ఉన్నా మంచిగా ఉండడానికే చేస్తారు, కానీ ఏదో కాంప్లికేట్ అయిపోవడానికి చేయరు. కాకపోతే దాని ఎసెన్స్ వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ అస్ అన్నది ఒక విశ్లేషణ ఉండాలి. అలాంటి విశ్లేషణ, అలాంటి అనాలిసిస్ కనుక ఉందనుకోండి, అది ఆయుపట్టు మనకి. నాకు యాక్చువల్గా తేనె తొట్టం మీద రాయేస్తే ఎలాగైతే తేనెటీగలు వస్తాయో అలా నా మైండ్లోంచి అనేకమైన గురజాడ అప్పారావు ఒక కథానికలో చెప్తాడనమాట. యాక్చువల్గా ఒక తామర పువ్వులు ఎలాగైతే వికసితం అవుతాయో ఈ వానాకాలంలో, అలా ఆలోచనలు ప్రజ్వలితున్నాయని. అట్లా ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, కానీ ప్రతి ఎపిసోడ్కి ఒక టైం ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఆపాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్ తోటి, దీని కంటిన్యూషన్ టాపిక్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది సత్యసింధు మేధోమథనం ఈ ఎపిసోడ్. అప్పటి మానవుడైనా ఇప్పటి మానవుడైనా శరీరం బాగా ఉండాలని కోరుకుంటాడు, దాన్ని ఆరోగ్యం అంటాం. శరీరం బాగుంటే సరిపోదు, మనసు కూడా బాగుండాలని కోరుకుంటాడు, దాన్ని మానసిక ఆరోగ్యం అంటాం, ఆనందమయ స్థితి అంటాం. ఈ రెండూ కాకుండా ఇంకొకటి ఏదో ఉండాలి, దాన్ని కూడా పట్టుకోగలిగితే మానవుడు మరింత ఆనంద స్థితికి వెళ్తాడు. దాన్ని ఆత్మానందము అని, ఆత్మస్థితి అన్నారు. ఏదైనా రూట్స్ వేరైనా వెళ్ళేది మాత్రం గమ్యం ఒకటే. మోడర్న్ హీలింగ్ సిస్టమ్స్ అయినా, యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్ అయినా చెప్పేది ఏంటి ఒక్క మాటలో అంటే, మన బాడీ మనతో కొన్ని చెబుతున్నప్పుడు రోజు ఎదుటి వాళ్ళతోటి మనం స్పెండ్ చేస్తాం ఎక్కువ టైం, వాళ్ళతోటి వీళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, అక్కడ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఆ ద్రవాలతోటి ఈ ఉపద్రవాలతోటి ఎక్కువగా స్పెండ్ చేస్తాం. వీటన్నింటితో పాటు లేదా పక్కన పెట్టి మనతో మనం కనుక స్పెండ్ చేస్తే, ఉదయము సాయంత్రము ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకుంటే, మనతో మనం స్నేహం చేస్తే, మన బాడీని మనం అర్థం చేసుకుంటే, మన మైండ్ని మనం అర్థం చేసుకుంటే, మన సోల్ స్థితిని మనకి అర్థమయ్యేలా చేసుకుంటే, అంతకు మించిన మానవ జీవన సార్థక్యం మరొక లేదు. సిద్ధ యోగ శాస్త్రం చెప్పే అత్యున్నతమైన పరమ ప్రయోజనమైన సందేశం ఏదైనా ఉందంటే ఇదే. మరో ఎపిసోడ్లో మరో టాపిక్లో మరోసారి కలుద్దాం. సత్య సింధు మేధోమథనం ఇంకొక కార్యక్రమానికి వెళ్ళే ముందు ఇక్కడ జస్ట్ కామా పెడుతున్నాను.